వెల్కమ్ టు S4 మీడియా. నేను మీ రాజ్ కమల్. అమరావతి ప్రాంతంలోని 29 గ్రామాల ఉన్నటువంటి మహిళలకు ఉపాధి కల్పించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ఏదైతుందో CRDA మహిళలకు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ కార్యక్రమం భాగంగా ఫుడ్ ప్రాసెస్ని ఈ రోజున మహిళలకి SRM యూనివర్సిటీలో వీరికి ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది. మనతో పాటు ఉన్నారు మహిళలు. అమ్మ, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? అసలు ఇక్కడ మీకు స్కిల్ డెవలప్మెంట్ నుంచి ఇలా ట్రైనింగ్ ఇస్తారు, మీకు ఎలా తెలిసింది ఏంటమ్మా? మేము ఐనమూలు గ్రామం నుంచి వచ్చామండి. నా పేరు దార్ల త్రిపావని. మా ఊర్లో మారుతి సార్ వచ్చి మీటింగ్ పెట్టారండి. మీటింగ్ పెట్టి మేము అక్కడికి ఆ మీటింగ్కి వెళ్ళటం జరిగింది. వెళ్తే అక్కడ సారు ఇట్లాగా చెప్పారు, ఇట్లా ఫుడ్ ప్రాసెసింగ్ అయ్యి నేర్పిస్తామమ్మా, దాంట్లో ఇంట్రెస్ట్ ఉంటే ఇట్లా జాయిన్ అయ్యి మీ కాళ్ళ మీద మీరు ఆడవాళ్ళు నిలబడి మీ పిల్లల్ని వాళ్ళని పోషించుకోవచ్చా అని మాకు సారు బాగా ఎక్స్ప్లెయిన్ చేసి కూర్చోబెట్టి వివరంగా చెప్పారు మారుతి సారు. ఆ రోజు ఫోన్ చేశారు, స్టార్ట్ చేసే రోజు ఫోన్ చేస్తే మేము ఇక్కడికి రావటం జరిగింది. ఇక్కడికి వచ్చిన రోజు నుంచి ఇవి మాకు CRDA SRM వాళ్ళు ఈ అవకాశం కల్పించారు. దానిలో భాగంగా మేము 6 రకాల మసాలా ఐటమ్స్ నేర్చుకోవడం జరిగింది. మీకు ట్రైనింగ్ ఏమి ట్రైనింగ్ ఇచ్చారు, దేని ఇచ్చారు, ఏ మసాలాలు ఇచ్చారు? సాంబార్ పౌడర్, రసం పౌడర్, అల్లం వెల్లుల్లి పేస్టు, కూరకారం, పులిహార పౌడర్, గరం మసాలా, ఈ 6 నుంచి మాకు ట్రైనింగ్ ఇచ్చారండి. ఎంత పాలల్లో వేస్తే ఎలా ఎన్ని రోజులు నిల్వ ఉంటుంది ఏంటి అనేది సారు వివరంగా మాకు అన్నీ నేర్పించారు. 1-2 సార్లు చెప్పి మా చేతే స్వయంగా చేయించారు. అవి తయారు చేసేటప్పుడు ఏ పద్ధతులు పాటిస్తే ఎలాగ నిల్వ ఉంటుంది, ఎంత శుభ్రంగా చేసుకోవాలి, ఎలా ఎండబెట్టుకోవాలి, ఎలా వేయించుకోవాలి ఏంటనేది, అవి సువాసన వచ్చేలాగా ఎలా వేయించుకుంటే ఎప్పుడు చేసినా సరే ఒకే రకంగా ఒకే టేస్ట్ ఎలా వస్తుంది ఏంటనేది కూడా సార్ మాకు వివరంగా చెప్పారు. చెప్పి దానిలో భాగంగా ఈరోజు కూరకారం గురించి చెప్తాను నేను. దానికి కిలో కూరకారానికి కావాల్సిన పదార్థాలు: ఎండుమిరపకాయలు కిలో, ధనియాలు 150 గ్రాములు, జీలకర్ర 75 గ్రాములు, మెంతులు 25 గ్రాములు, వెల్లుల్లి రెబ్బలు 150 గ్రాములు, పసుపు కొమ్ములు అయితేనేమో 50 గ్రాములు, పసుపు అయితేనేమో 3 స్పూన్లు, ఆముదం 2 లేదా 3 స్పూన్లు, కరివేపాకు 3 గుప్పెళ్ళు, కొంచెం ఇంగువ. దీన్ని తయారు చేసే విధానం: ముందుగా మందపాటి బాండీలో ఎండుమిరపకాయలని దోరగా వేయించుకోవాలి. తర్వాత దినుసులన్నీ కూడా ఒకదాని తర్వాత ఒకటి విడివిడిగా వేయించుకొని పక్కన పెట్టుకోవాలి. అవి చల్లారిన తర్వాత మిక్సీ పట్టి పౌడర్ చేసుకోవాలి. ఈ కరివేపాకు కూడా క్రిస్పీగా వేయించుకొని ఆరనివ్వాలి. ఆరిన తర్వాత వాటిని కూడా మిక్సీ పట్టుకోవాలి. ఇవన్నీ ఒకదాని తర్వాత ఒకటి వేసుకొని అన్నీ కలుపుకోవాలి. కలుపుకున్న తర్వాత ఆముదం వెల్లుల్లి రెబ్బలు పొట్టు తీసుకొని కచ్చాపచ్చాగా దంచుకొని దాంట్లో కొంచెం ఆముదం వేసుకొని కలుపుకోవాలి. ఈ ఆముదం వేయటం వల్ల కారం సంవత్సరం పాటు నిల్వ ఉంటుంది, రంగు సువాసన బాగుంటుంది. దానికి పురుగు పట్టకుండా దాని టేస్ట్ అంతా బాగుంటుందండి. సంవత్సరం దాకా కూడా దాని టేస్ట్ ఒకే విధంగా ఉంటుంది. దీంతో పాటు మిగతాది ఇంకా మసాలా గురించి ఏమైనా చెప్పగలరా మీరు నేర్చుకున్నది? అల్లం వెల్లుల్లి పేస్ట్ మనం ఇంట్లో తయారు చేసుకుంటే వాటర్ వేసుకొని తయారు చేసుకుంటాము. దానివల్ల అది పాడైపోతుంది వెంటనే. మనం ఫ్రిడ్జ్లో అది పెట్టుకుంటే వెంటనే పాడవుతుంది. అయితే సార్ ఏమన్నారంటే నిల్వ ఉండాలంటే దాంట్లో ఆయిల్, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు అవి వేసుకొని ముందుగా అల్లం వెల్లుల్లిని పట్టు తీసి దాన్ని శుభ్రంగా కడుక్కొని ముక్కలుగా కోసి ఆరబెట్టుకోవాలి తేమ లేకుండా. ఆరబెట్టుకున్న తర్వాత వాటిని ఒక్కొక్కటి మిక్సీలో వేసుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఉప్పు, పసుపు వేసుకొని విడివిడిగా కలుపుకోవాలి. పేస్ట్ చేసుకొని పూర్తి స్థాయిలో ఫుల్ ఫ్లెడ్జ్గా మీకు వచ్చిందమ్మా మొత్తం సార్ చెప్పింది? వచ్చిందండి. సార్ వివరంగా అన్నీ విసుక్కోకుండా చాలా నిదానంగా మేము ఎంత విసిగిచ్చినా సరే చాలా ఓర్పుగా మా కోసం రోజు సార్ మాకు బాగా ట్రైనింగ్ ఇచ్చారండి. మేము మా కాళ్ళ మీద మేము నిలబడే విధంగా మాకు భయం లేకుండా అన్నీ చెప్పారు. EDP అంటే ఏంటి? EDP అంటే వ్యాపారవేత్తల అభివృద్ధి కార్యక్రమం. దాంట్లో EDP ముఖ్య ఉద్దేశాలు మనకి భయం లేకుండా ఉండటము, వ్యాపారవేత్తలుగా కొత్త వ్యాపారం ఎలా సృష్టించుకోవాలి, ప్రాజెక్ట్ రిపోర్ట్ ఎలా తయారు చేసుకోవాలి ఏంటనేది, ఇంకా ప్రభుత్వం ఇచ్చే లోన్స్ కానీ అవి ఎలా తీసుకోవాలి ఏంటి, దానికి కావాల్సిన సర్టిఫికేట్స్
ఉద్యమ ఆధారు, లేబర్ లైసెన్సు, ఫుడ్ లైసెన్సు, ఇంకా మన వ్యాపారం పెరిగితే దానికి కావాల్సిన జిఎస్టీ రిజిస్ట్రేషన్ ఎలా చేసుకోవాలి ఏంటనేది అవన్నీ సార్ మాకు వివరంగా చెప్పారండి. ఇంకా మనకి అవి వ్యాపారం మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి ఏంటనేది చెప్పారు. హాస్టల్స్కి కానీ ఎక్కడ జనం ఎక్కువగా ఉన్న దగ్గర అవి అక్కడికి వెళ్ళి మనం వాళ్ళకి చెప్పి ఎలాగా చేసుకోవాలి ఏంటనేది, లాభ నష్టాలు అవి ఎలాగా ఏంటి, వాటి మనకి వచ్చే నష్టాన్ని కూడా ఎలా ఎదుర్కొని నిలబడాలి ఏంటనేది అన్నీ మాకు వివరంగా చెప్పారు సారు. దాని గురించి అంతా మీ ఫ్యామిలీకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? సిఆర్డిఏ నుంచి మీరు నేర్చుకున్న ఈ వర్క్ ఇది బాగా ఉపయోగపడిద్దని మేము అనుకుంటున్నామండి. మాకు ఫ్యామిలీ కూడా సపోర్ట్ చేయటం వల్ల మేము ఇంత దూరం వచ్చాము. సిఆర్డిఏ వాళ్ళు, ఎస్ఆర్ఎం వాళ్ళు మాకు చాలా సపోర్ట్ చేసి మమ్మల్ని ఇక్కడికి ముందడుగు వేయించి ఇక్కడికి తీసుకొచ్చారు. అదేవిధంగా మాకు కూడా ఏదో ఒక హెల్ప్ చేసి ముందుకు తీసుకెళ్తారని ఆశిస్తున్నామండి. ఇంత సపోర్ట్ చేసినటువంటి సీఎం గారు కానీ, సిఆర్డిఏ వాళ్ళకి కానీ, ఎస్ఆర్ఎంకి ఏం చెప్తారు మా ద్వారా? చాలా థ్యాంక్స్ అండి. మమ్మల్ని మా స్త్రీలు ఇంట్లోనే కూర్చోకూడదు, బయటికి వెళ్ళి వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి అన్న ఆలోచనకి, స్థిరపడాలి అనే ఆలోచనతో మమ్మల్ని ఇక్కడ దాకా తీసుకొచ్చినందుకు చాలా ధన్యవాదాలండి. చంద్రబాబు గారికి కూడా, ఈ సిఆర్డిఏకి, ఎస్ఆర్ఎంకి అందరికీ కూడా మా తరపు నుంచి, మా ఫ్యామిలీ తరపు నుంచి, సార్ గారికి, మాకు ట్రైనింగ్ ఇచ్చిన సార్ గారికి, మారుతి సార్ గారికి, మెయిన్ అందరికీ కూడా చాలా ధన్యవాదాలండి. నేను తుళ్ళూరు గ్రామం నుంచి వచ్చాను. నేను ఈ మసాలా పౌడర్లు తయారు చేయడానికి ఈ విషయం మాకు ఎలా తెలిసిందంటే, ఏపీ సిఆర్డిఏ ద్వారా ఫెసిలిటర్స్ ద్వారా, మళ్ళీ గ్రామ సంఘం మండల సమైక్య ద్వారా, వెలుగు ప్రాజెక్టు ద్వారా గ్రామ సంఘ సమావేశాల్లో మాకు ఈ మసాలా పౌడర్ల గురించి మాకు తెలియజేశారు. ఎవరికైనా ఆసక్తిగా ఉన్న వాళ్ళు నేర్చుకోవటానికి నేమ్స్ ఇవ్వమని చెప్పారు. ఏపీసీఆర్డీఏ వాళ్ళకి మేము నేమ్స్ ఇచ్చాము. వాళ్ళ ద్వారా ఇక్కడ ఎస్ఆర్ఎం యూనివర్సిటీకి మాకు ప్రతిరోజు బస్ పెట్టారు. ఆ బస్సులోనే తీసుకుని వచ్చి ఇక్కడికి మళ్ళీ ఈ నేర్చుకోవటం అయిపోయిన తర్వాత మళ్ళీ తీసుకెళ్ళి మేము ఎక్కడి నుంచి అయితే వచ్చామో మేము వచ్చిన ప్రదేశాలకి సక్రమంగా మమ్మల్ని వదిలిపెడుతున్నారు. ఈ మసాలా పౌడర్ల ద్వారా మేము ఇది హెల్తీ ఫుడ్ మాకు అందరికి. ఇక్కడ మీరు ఏ రకాల పౌడర్లు నేర్చుకున్నారు, తయారు నేర్చుకున్నారు? ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా తయారు చేసినట్టు ఏదైనా ఏమేమి తయారు చేసి ఇంగ్లీష్లో చెప్పగలరా? అల్లం వెల్లుల్లి పేస్టు, మసాలా కారం, గరం మసాలా పౌడరు, సాంబార్ పౌడరు, రసం పౌడరు, కూర కారము, పులిహార పొడి, ఇవి మొత్తం నేర్చుకున్నామండి. దాంట్లో మాకు అల్లం వెల్లుల్లి పేస్ట్లో మాకు కావాల్సిన 1 కేజీకి కావాల్సినటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్లో కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్: ఉప్పు 100 గ్రాములు, పసుపు 100 గ్రాములు, వీటి వరకు దాంట్లో వేసి మిక్సీ పట్టేటప్పుడు ఒక నూనె, మామూలుగా ఇంట్లోనైతేనేమో వాటర్ వేసి చేసుకుంటాము. ఇది నిల్వ ఉండాలి కాబట్టి నూనె ద్వారా కలుపుకుంటూ నూనె వేసుకుంటూ మిక్సీ పట్టుకుంటాము. ఇది ఒక 3-4 నెలల వరకు నిల్వ ఉంటుందండి, పాడవకుండా. మసాలా కారం ఎలా తయారు చేస్తారు? దానిలో ఇంగ్రీడియంట్స్ ఏమేమి వాడతారు? గరం మసాలాకి ధనియాలు, ఎండుమిర్చి, చెక్క, లవంగాయి, వెల్లుల్లి, ఇది బిర్యానీ ఆకులు, చియా సీడ్స్, మిరియాలు, ధనియాలు, యాలకులు, లవంగాయి, ఇవన్నీ వేస్తారండి. 15 రకాల ఐటమ్స్ గరం మసాలా పౌడర్లో వేస్తారండి. మీకు ట్రైనింగ్ ఎలా ఇచ్చారు? నేర్పే విధానం ఎలా ఉంది? నేర్పేటువంటి విధానం మాకు చాలా నచ్చిందండి. సార్ మాకు చక్కగా అర్థవంతంగా మాకు నేర్పించారు. మాకు తెలియని విషయాలు మరలా అడిగినా కూడా మా చేత, తెలియని వాళ్ళని పిలిపించి వాళ్ళ చేత నేర్పించారు. రోజుకొకరిని, రోజుకొక 2-3 ద్వారా నేర్పించారు. ప్రతి ఒక్క ఐటము నేర్చుకోవటానికి వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరము కూడా ప్రాక్టికల్ చేసాం. అందరం. ఎన్ని రోజులు నేర్చుకున్నారు? 10 రోజులు నేర్చుకున్నామండి. ఇప్పుడు మీకు పూర్తి స్థాయిలో మీకు వచ్చిందా? ఏదైతే ఎట్లా తయారు చేయాలంటే పూర్తి స్థాయిలో మాకు వచ్చిందండి. ప్యాకింగ్ కూడా ఎలా చేసుకోవాలి ఏంటన్నది కూడా మాకు నేర్పించారు. ఆ వ్యాపారం ఎలా బయటికి వెళ్ళి సేల్ చేసుకోవాలన్నది కూడా మాకు వివరంగా నేర్పించారు. బయటికి వెళ్ళి ప్యాకింగ్ చేసే దాంట్లో మనకి ప్యాకింగ్ చేసే విధానము, దాని మీద ఒక స్లిప్ అనేది ఎలా ఉంటుంది, మనకు ఆ పౌడర్కి మనం బిజినెస్కి ఒక నేమ్ పెట్టుకుంటాం కదా సార్, ఆ నేము, ఇంకొకటి దాని మీద ఉద్యమ ఆధారు నెంబరు, ఇంకొకటి ఫుడ్ ప్రాసెసింగ్ సీల్ ఒకటి ఉంటుంది సార్, అవి కూడా దాని మీద వేస్తాము. మా ఫోన్ నెంబరు, మళ్ళీ దాని మీద ఎంఆర్పి రేటు, మళ్ళీ తయారు చేసిన డేటు, ఎక్స్పైరీ డేటు, ఎంఎఫ్డి డేటు, మ్యానుఫ్యాక్చరింగ్ మొత్తం దాంట్లో
దాంట్లోనే ఉంటాయి సార్. దాని మీద మాకు అడ్రస్, మనకి ఎవరికన్నా ఆర్డర్లు కావాలి అని అనుకుంటే దాని టేస్ట్ని చూసి మనకు కావాలి అనుకున్న వారికి ఫోన్ చేసి ఫెసిలిటీగా ఉండటం కోసం దాని మీద ఫోన్ నెంబర్ కూడా యాడ్ చేస్తామండి. మీరు తయారు చేసిన ప్రోడక్ట్ని ఏ విధంగా మార్కెట్ చేస్తారనేది ఏమో చెప్పారా? ఏ విధంగా మనకి తయారు చేసిన ప్రోడక్ట్ని మనకి హోటల్స్, ఇట్లా హాస్టల్స్, మళ్ళీ బయట బండి మీద ఉంటాయి కదా సార్, ఫ్రైడ్ రైస్లు అలా చేసుకునే వాళ్ళకి కానీ, లేకపోతే కిరాణా షాపుల వాళ్ళకి కానీ, అలాగ వాళ్ళకి ముందుగా ఫ్రీగా మనం ఎలా చేసాము ఏంటన్నది ఒక టేస్ట్ చేయటం కోసం వాళ్ళకి ఫ్రీగా టేస్ట్ చేయండి, నచ్చితే తీసుకోండి, లేదంటే వదిలేసేయండి అని చెప్పడం కోసం ఫ్రీగా కొంత అమౌంట్ మనం నష్టపోయినా పర్లేదు, కానీ ఇన్వెస్ట్ చేసినా పర్లేదు, ఆ టేస్ట్ని బట్టి మనకి బిజినెస్ వస్తుందని చెప్పారండి. మీ కుటుంబానికి మీకు ఇది ఎలా ఉపయోగపడుతుంది? ఎలా భరోసా వస్తుంది? మా కుటుంబానికి అయితే ఉపయోగపెట్టుకోవాలే కానీ చాలా రకాలుగా ఉపయోగపెట్టుకోవచ్చు సార్. బిజినెస్ చేసుకోవాలి అనే ఆసక్తి కలిగి ఉండాలే కానీ మనకి దీనికి హద్దులు అనేవి లేవు, ఇంతవరకే చేసుకోవాలి, లిమిట్ అంటే మీ కాళ్ళ మీద మీరు నిలబడగలరా వ్యాపారం చేస్తూ మీ ఫ్యామిలీ పోషించుకోవడానికి? నిలబడగలమండి, మా కాళ్ళ మీద మేము నిలబడి చేసుకోగలము. మేము ఒక్కలమే కాదు, మాతో పాటు ఇంకొక సభ్యురాలకి, ఇంకొక మహిళలకు కూడా ఇది సపోర్ట్గా ఉండాలని నిర్ణయించుకుంటున్నామండి. అంటే మీతో పాటు ఇంకా నేర్చుకునే వాళ్ళకి ఎలా ఏం చెప్తారు మా ద్వారా చెప్పాలంటే, ఇట్లా ట్రైనింగ్ నేర్చుకోవాలంటే? మనకి APCRDA ద్వారా మనకి SRM యూనివర్సిటీకి ఈ బస్ ఫెసిలిటీతో పాటుగా మనకు అన్ని స్కిల్స్ అన్నీ నేర్పిస్తున్నారు. చాలా అవకాశాలు బాగున్నాయి, నేర్చుకోవాలనుకున్న వాళ్ళు కూడా నేర్చుకొని రావచ్చు, ఎటువంటి ఇబ్బంది అనేది లేదు. ఫ్రీ కోచింగ్ ఇది. మీ ప్రాంతంలో అమరావతి రాజధాని ఉంది, ఈ వ్యాపారానికి రాజధానికి ఎలా ఉంటుంది అనుకుంటున్నారు భవిష్యత్తులో? అమరావతి రాజధాని అయినా ఏదైనా కూడా ఈ ఫుడ్ ప్రాసెసింగ్ అనేది ప్రతి ఒక్క కుటుంబంలోనూ ఉపయోగపడే నిత్యావసర సరుకులు ఇవి. ప్రతి మనిషికి కావాల్సినటువంటి మెటీరియల్ ఐటమ్స్ అన్నమాట. ప్రతి కూరలోనూ ఇది ఉంటుంది. ఎంత ఉద్యోగస్తులైనా, ఉద్యోగం లేని వాళ్ళైనా, ఎవరైనా కూడా ఇవి లేకుండా మనం బతకలేము. మీ కుటుంబ నేపథ్యం ఏంటి ఇది రాకముందు? నేను వివోఏగా చేస్తానండి. అది చేస్తూనే ఈ బిజినెస్ కూడా చేసుకొని ఒక స్థాయిలోకి ఉండాలి, నా కుటుంబాన్ని మంచిగా ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టాలన్న ఉద్దేశంతోనే ఓన్ బిజినెస్ పెట్టుకోవాలని ఆశ అండి. ఎవరి కింద పని చేయకూడదు, నేను ఓన్గా పెట్టుకొని నా ద్వారా ఇంకొక నలుగురికి ఉపాధి కల్పించాలన్న ఆసక్తితో నేను వచ్చానండి. ట్రైనింగ్ ఇప్పించినందుకు ఎలా చెప్తారు మా ద్వారా గవర్నమెంట్ కానీ CRDA? ఈ ట్రైనింగ్ అవకాశం ఇచ్చినందుకు ముందుగా CM సార్ గారికి ధన్యవాదాలు. అలాగనే అమరావతి APCRDA వారికి మరియు SRM వారికి ఈ బిజినెస్ అవకాశం కల్పించడానికి మాకు ఎక్స్ప్లెయిన్ చేసినటువంటి ఫెసిలిటర్స్కి APCRDA వారందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. శిరీష అన్న పేరు. నా పేరు గౌతమి, నేను నెడమరు గ్రామం నుంచి వచ్చాను. మేము APCRDA SRM తరపున ఫుడ్ ప్రాసెస్ కోసం ఈ 6 ఐటమ్స్ నేర్చుకున్నాము. సాంబార్ పొడి, రసం పొడి, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కూర కారం, పులిహోర పౌడర్. దేని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా ఏమేమి వాడతారు అనేది? రసం పొడి, రసం పొడి, ధనియాలు, ఎండుమిర్చి, మెంతులు, జీలకర్ర, మిరియాలు, మెంతులు, ఇంగువ, ఆయిల్. ఇది తయారు చేసిన మీకు ఎన్ని రోజులు ఉంటుంది నిల్వ? ఇది 6 months to 1 year వరకు ఉంటుంది. మీరు నేర్చుకున్నది మీకు మీ ఉపాధి మీకు ఎలా ఉపయోగపడుతుంది? మీ కుటుంబానికి ఎలా భరోసాగా ఉంటుంది? నేర్చుకున్నది ఇంకొకరి మీద ఆధారపడకుండా మేము బిజినెస్ పెట్టుకోవడానికి, మంచిగా స్కిల్ డెవలప్ అవ్వడానికి బాగుంటుంది. ఈ ట్రైనింగ్ ఇచ్చినందుకు ఏం చెప్తారు మా ద్వారా CRDA గవర్నమెంట్? ఈ ట్రైనింగ్ ఇచ్చిన SRM CRDA వాళ్ళకి, CM సార్కి ధన్యవాదాలు. మాది తుళ్ళూరు గ్రామం అండి, తుళ్ళూరు మండలం. బస్సులో వస్తున్నామండి రోజు. బస్సు ఎక్కి నేను కూలి పని చేసేదాన్ని అండి. అక్కడ నుంచి ట్రైనింగ్ కోసం CRD వాళ్ళు మీటింగ్ పెడితే వెళ్ళానండి. CRDకి మన కొత్తగా ఏం వ్యాపారం పెట్టగలం ఏందని ఆలోచిస్తే ఈ స్పైసీ ఫుడ్ గురించి చెప్పారు. వీటి గురించి నేర్చుకోవడానికి వచ్చాము ట్రైనింగ్కి. వీటిలో మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, ఎలా డెవలప్మెంట్ చేసుకోవాలి, సేల్ ఎలా చేసుకోవాలి అన్నీ నేర్పించారండి. ఇవే కాక బయట లైసెన్సులు కానీ ఎలా అమ్మకడం కానీ అన్నీ నేర్పించారు సార్ మాకు. సార్ ఒకసారి కాకపోయినా 2-3 సార్లు అయినా చెప్పి అర్థమయ్యేటట్టు మాకు చెప్పారు.
ఇంకేం చెప్పాలి. మీరు నేర్చుకున్న పని ఇది, ఈ ట్రైనింగ్ అనేది మీ ఫ్యామిలీకి ఎలా ఉపయోగపడుతుందమ్మా? నీ ఆర్థికంగా ఎలా ఉపయోగపడుతుంది నిలదొక్కోవడానికి? అంటే ఇప్పుడు బయటకు వచ్చి ఎరగం సార్ మేము. ఇప్పుడైతే ముందు స్టెప్ వేసి ఇక్కడికి వచ్చాము. అదర్గా మేము కొత్త వ్యాపారం పెట్టి ఒక స్థాయికి ఎదగాలని అనుకుంటున్నాము. ఒక వ్యాపారం పెట్టి ముందడుగేసి నలుగురికి పని కల్పించాలి, నేను ఆర్థికంగా ఎదగాలి అని అనుకుంటున్నాను సార్. ఎదగగలనని అనుకుంటున్నాను. నమ్మకం కలిగిందా నీకు? నాకు నమ్మకం ఉంది సార్. ఇది వరకు నమ్మకం ఉండేది కాదు, ఇక్కడికి వచ్చినాక నమ్మకం వచ్చింది, ధైర్యం వచ్చింది. అన్నీ నేర్పించారు, ధైర్యాన్ని ఇచ్చారు. ఇలా కాదు, ఇలా చేయాలి, ఇలా అమ్ముకోవాలి, ఇలా సేల్ చేసుకోవాలి, ఇలా లేబుల్ చేసుకోవాలి, ఇలా తయారు చేసుకోవాలి, ఇలా ప్యాకెట్ చేసుకోవాలి అన్నీ చెప్పారు సార్. A to Z అన్నీ సార్ చెప్పారు, 1-2 సార్లు కూడా. మనం బయటికి వెళ్ళి అమ్ముకోగలం, మన కాళ్ళ మీద మనం నుంచోగలం, నలుగురికి పని కల్పించగలం అనే ధైర్యంతో ముందడుగు వేస్తున్నాం సార్. ఇంకా అదర్ కూడా కొంచెం వెనకుండి నడిపిస్తే ఇంకా కొంచెం ముందుకు వెళ్ళి అన్నీ చేస్తామని, తయారు చేసి అమ్ముకుంటానికి చూస్తామని చేస్తున్నాం సార్. ఈ అవకాశాన్ని ఇచ్చిన SRM కాలేజీకి CRD తరపున CM గారికి నా ధన్యవాదాలు సార్. నేను ఐనుగోలు నుంచి వచ్చాను. నేను 10th వరకు చదువుకున్నాను, హౌస్ వైఫ్గా ఉండేదాన్ని. ఇది నేర్చుకున్న తర్వాత నా ఫ్యామిలీకి ఉపయోగపడిద్ది అని చెప్పి నేర్చుకోవడానికి వచ్చాము. బాగా ఉపయోగపడుతుందని. ఇక్కడ ఏమేమి నేర్చుకున్నారమ్మా మీరు? ఈ ట్రైనింగ్లో ఏమేమి నేర్చుకున్నారు ఏంటమ్మా? దీనికి సంబంధించి మీరు నేర్చుకున్నట్లు ఒక దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయగలరా? చేస్తాం. సాంబార్ పొడి గురించి సాంబార్ పొడి, దానిలో ధనియాలు, పచ్చిశనగపప్పు, జీలకర్ర, మెంతులు, ఆవాలు, మిరియాలు, కరివేపాకు, పసుపు, ఇంగువ వేస్తాం సార్. అవన్నీ విడిగా వేయించుకొని పొడి చేసుకొని మిక్సీ పట్టి ఇలా చివరిలో కరివేపాకు అన్నీ మిక్సీ చేసి ప్యాకింగ్ చేసుకోవాలి. ప్యాకింగ్ చేసేటప్పుడు చేతులు తడి కానీ ఏమీ తగలకోకుండా జాగ్రత్తగా చేసుకోవాలి. అవి 8 డబ్బాలో పెట్టుకుంటే 6 నెలల నుంచి సంవత్సరం దాకా నిల్వ ఉంటుంది. మీకు పూర్తి స్థాయిలో వచ్చిందమ్మా? నేర్చుకోవడం జరిగిందా ఈ మొత్తం? ఇది వ్యాపారం మీరు స్టార్ట్ చేయగలరా? చేస్తాం సార్. వ్యాపారం స్టార్ట్ చేసి మా కాళ్ళ మీద మేము నిలబడగలమని చెప్పి నమ్మకం మాకు కలిగింది. సార్ కూడా మాకు అర్థమయ్యేటట్టుగా 1-2 సార్లు అన్నీ బాగా నేర్పించారు. ఎప్పుడన్నా ఒక రోజు రాకపోయినా సరే మాకు వీడియో పెట్టి అర్థం చేసుకోండి, అర్థం కాకపోతే మళ్ళీ చెప్తామని చెప్పారు సార్. మీ ఫ్యామిలీ మీకు ఎలా సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నారు వ్యాపారం మీద? మా ఫ్యామిలీ మాకు సపోర్ట్ చేస్తారు సార్, సపోర్ట్ చేస్తారని అనుకుంటున్నాను. నువ్వు తయారు చేసిన ఈ పని నేర్చుకున్నది మీ ఫ్యామిలీకి ఎలా సపోర్ట్ ఉంటుంది అనుకుంటున్నాను? అంటే ఇప్పుడున్న రోజుల్లో మనం ఒకళ్ళు పని చేసి అందరం కూర్చొని తినాలంటే కుదరదు కాబట్టి మేము వ్యాపారం చేసి మా ఫ్యామిలీకి అండగా నిలబడాలని అనుకుంటున్నాం. ఏం చెప్తారు మదర్ ఈ ట్రైనింగ్ ఇచ్చినందుకు? ఈ ట్రైనింగ్ మాకు ఇచ్చినందుకు మాకు చాలా సంతోషంగా ఉందండి. మామూలుగా అయితే మేము బయటకు వచ్చి ఎక్కడ పని చేసేవాళ్ళం కాదు, ఇంట్లోనే ఉండేవాళ్ళం. ఇప్పుడు ఈ వ్యాపారం వల్ల మేము కూడా ఒక అడుగు బయటికి వెళ్ళి అన్ని పనులు చేసుకోగలము, ఇవన్నీ అమ్ముకోగలుగుతాము అని సొంతంగా మా వ్యాపారం పెట్టుకుందామని అనుకుంటున్నాం. నా పేరు వెంకట్ అండి. నేను మెప్మా తరపున కానీ అలాగే CRDA తరపున లాస్ట్ 3 years నుంచి ట్రైనింగ్స్ ఇవ్వడం జరుగుతుందండి. మేము లాస్ట్ 2 years బ్యాక్ KL యూనివర్సిటీలో దాదాపు 300 మెంబర్స్కి త్రూఅవుట్ స్టేట్ మొత్తంలో 300 SHG ఉమెన్స్కి 9 ట్రేడ్స్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగిందండి. అలాగే లాస్ట్ ఇయర్ మన రాజధాని ఏరియాలో 5 గ్రామాల్లో చెందిన ఉమెన్స్కి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది. లాస్ట్ టైం CM గారి మీటింగ్లో కూడా మెచ్చుకోవడం జరిగింది ట్రైనింగ్ అవన్నీ, వాళ్ళు తయారు చేసిన ప్రోడక్ట్స్ కానీ అవన్నీ చూసి. అట్లాగే ఈ సంవత్సరం CRDA వాళ్ళ తరపున ఇక్కడ SRM కాలేజీలో రాజధాని ఆడవాళ్ళకి, మహిళలకు ఈ స్పైసీ పౌడర్ మీద ట్రైనింగ్ ఇవ్వడం జరిగింది సార్. అందరూ మంచిగా ఇప్పటికి ఫస్ట్ బ్యాచ్ ఇదండి. ఫస్ట్ బ్యాచ్ స్టార్ట్ అయిందండి. ఇంకా 2-3 బ్యాచ్లు రెడీ అవుతున్నాయి సార్. బ్యాచ్కి వచ్చి 20 మెంబర్స్ ఉంటున్నారు సార్. 15 days అండి, 15 రోజులు. 10 రోజులేమో ప్రోడక్ట్ తయారీ మీద ఉంటుంది, 5 రోజులేమో వాళ్ళు EDP అంటే వాళ్ళ వ్యాపారం ఎలా చేసుకోవాలి, ఎలా స్టార్ట్ చేసుకోవాలి, ఎలా డెవలప్ చేసుకోవాలి, మార్కెటింగ్ ఎలా చేసుకోవాలి, వాళ్ళ ప్రోడక్ట్ని ఎలా డిజైన్ చేయాలంటే లేబులింగ్ కానీ ప్యాకింగ్ కానీ వీటన్నిటి మీద ట్రైనింగ్ ఇవ్వడం జరుగుతుందండి. అది సార్. థ్యాంక్ యూ సార్.